మరి కొందరు నాయకులు మరి ఆ రైతులు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో ఆ సిఆర్డిఏ ప్రాంతంలో ఉండవల్లి, పెనుమాక ఈ గ్రామాలు సందర్శించే దానికోసం వాళ్ళ ఆహ్వానం మేరకు వెళ్ళడం జరిగింది. మరి మీరందరూ కూడా చూశారు, ఈ మీడియా ఛానల్స్ అన్నీ కూడా సాక్షిగా ఉన్నారు. మరి ఆ రోజు వాళ్ళు అక్కడ ఏదైతే ఉండవల్లి వెళ్ళిన తర్వాత నడి రోడ్డు పైన ఏం జరిగిందో మరి ఈ రాష్ట్రం అంతా కూడా చూశారు. ఏ రకంగా వాళ్ళ మీద దాడి చేయడం జరిగిందో ఈ నాయకుల మీద, మరి ఆ నాయకుల మీద హత్యా ప్రయత్నం ఏ విధంగా చేశారో ప్రతి ఒక్కరు కూడా ఈ మీడియా ఛానళ్ళ ద్వారా మీరందరూ కూడా చూడడం జరిగింది. అంటే నేను ఒకటే అడుగుతున్నాను, రాజధాని అనేది మేము చూశాం, ఇక్కడ అందరూ కూడా సాక్షులు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలో కూడా అది ప్రజా రాజధాని అని చెప్తా ఉంటాడు, అది దేవతల రాజధాని అని చెప్తా ఉంటాడు. అంటే ప్రజా రాజధానిలో, దేవతల రాజధానిలో ఎవరే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళకోకూడదా? అంటే మా నాయకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్ర విభజన జరుగుతున్న సందర్భంలో ఆయన ఒక మాట అన్నాడు, తెలంగాణకి వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలా అని చెప్పి మరి ఆ రోజు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు కట్టున్న ఆ రాజధానిలో వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలనా, లేకపోతే చంద్రబాబు నాయుడు మరి లోకేష్ కాడ నుంచి మరి వీసా తీసుకోవాల్సిన అవసరం ఉందా? అంటే ప్రజా రాజధానిలో ఎవరైనా ప్రజా సమస్యలు తెలుసుకునే దానికోసం, మరి ఆ ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకునే దానికోసం ఎవరైనా వెళ్ళే హక్కు ఉంది ఈ ప్రజాస్వామ్య దేశంలో. అలాంటిది ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ సోకాల్డ్ పెద్దలు, నాయకులు వీళ్ళందరూ కూడా గూండాలను పెట్టి, రౌడీలను పెట్టి, పేటీఎం బ్యాచ్లను పెట్టి ఏ రకంగా మన నాయకుల్ని అడ్డుకున్నారు, రైతుల్ని అడ్డుకున్నారో ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సాక్షిగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఎంత దుర్మార్గం అంటే మనం చూస్తున్నాం, కొన్ని పచ్చ ఛానళ్లలో ఎవరైతే ఆ నాయకుల మీద దౌర్జన్యం చేశారో, రాళ్లు విసిరారో, కర్రలతో దాడి చేశారో, కోడిగుడ్లతో దాడి చేశారో, మరి అదే పత్రికలు, మరి అదే ఛానళ్లలో డిబేట్లలో కూర్చొని మాట్లాడుతున్నారు, నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. అంటే ప్రజాస్వామ్యం ఎక్కడుంది ఈ రాష్ట్రంలో? అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదా? అంటే ఇక్కడ భారతదేశంలో ఈ రాష్ట్రంలో భారతదేశంలో భాగ్యస్వామ్యం కాదా? అంటే ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు కాదా? ఇక్కడ కేవలం లోకేష్ బాబు రచించిన రెడ్ బుక్ రాజ్యాంగమే అమలవుతుందా? వాళ్ళ పర్మిషన్ లేకుండా ఆ రాజధానిలోకి అడుగు పెట్టేదానికి వీలు లేదా? ఎందుకు వీల్లేదంటా ఉన్నారంటే వీళ్ళు చేస్తున్న దోపిడీ ఎక్కడ బయటపడుతుందో, వీళ్ళు చేస్తున్న అరాచకాలు ఎక్కడ బయటపడతాయో, రాజధాని ముసుగులో వీళ్ళు మట్టి దోచుకోవడం జరుగుతుంది, ఇసుక దోచుకోవడం జరుగుతుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా దోచుకోవడం జరుగుతుంది రైతుల్ని.
మరి అవన్నీ కూడా ఎక్కడ బయటపడతాయో వీళ్ళ బండారం బయటపడుతుందని చెప్పి మరి ఈరోజు రౌడీ ముక్కలను పెట్టుకొని గూండాలను పెట్టుకొని ఈరోజు అడ్డగించే ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు మీడియాలో చూశారు. చూడండి, ఇది పేటీఎం బ్యాచ్. ఎవరో కొందరు ఆడోళ్ళు 500కు 1000 రూపాయలకు వచ్చే వాళ్ళకందరికి కూడా మహిళల్ని పిలుచుకొచ్చి కోడిగుడ్లు విసిరే కార్యక్రమం. ఈమె ఇక్కడ కోడిగుడ్లు విసురుతా ఉంది. మళ్ళా ఆమెనే మళ్ళా పోయి ఆడ ధర్నా కూర్చొని మా మీద కోడిగుడ్లు విసిరారు వైసీపీ నాయకులు అని చెప్పి ఆమె మాట్లాడుతూ ఉంది. మరి అదే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు, ఈరోజు అమరావతికి వెళ్ళారు, ఎవరు వెళ్ళమన్నారు వాళ్ళను అని అడుగుతున్నాడు. అంటే అమరావతికి వెళ్ళాలంటే చంద్రబాబు నాయుడు పర్మిషన్ కావాలి, లోకేష్ బాబు పర్మిషన్ కావాలి, పవన్ కళ్యాణ్ పర్మిషన్ కావాలా? అంటే చంద్రబాబు నాయుడు అబ్బా జాగీరాది అమరావతి, లోకేష్ బాబు అబ్బా జాగీరాది అమరావతి, పవన్ కళ్యాణ్ అబ్బా జాగీరాది అమరావతి. రైతు సోదరులే చెప్తున్నారు, మేము పోయి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగిన తర్వాత మా ఆహ్వానం మేరకు వాళ్ళ నాయకులు వచ్చారు, మా స్థితిగతులు చూసేదానికోసం, మేము పడుతున్న ఇబ్బందులు చూసేదానికోసం వాళ్ళు వచ్చారు, మా ఆహ్వానం మేరకు వచ్చారని చెప్పి రైతులు స్వచ్ఛందంగా వాళ్ళే చెప్పడం జరుగుతూ ఉంది. లీగల్ కమిటీ, ఇంకొకటి సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ, ఒకటి లీగల్ గా ఉండే కేసులు కోర్టులో మేము ఫైట్ చేస్తాము. ప్లస్ వీళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిరక్షణ ఇది చూడండి, ఇంకొక అతను ఇంత పెద్ద రాయిని విసురుతున్నాడు. మరి అదే విధంగా కొన్ని పచ్చ ఛానళ్ళు అమరావతి వైపు కన్నెత్తి చూడాలంటే కూడా భయపడాలి అంట. ఒక ఛానల్లో ఆ వెంకటకృష్ణ అతను మాట్లాడుతున్నాడు. అంటే ఎక్కడ ఇది? అంటే అమరావతి వైపు ఎవరన్నా కన్నెత్తి చూడాలన్నా కూడా భయపడాలి అని చెప్పి అతను మాట్లాడుతూ ఉన్నాడు. ఇంత దారుణంగా మరి ఈరోజు ఏ రకంగా అతను, ఇది చూడండి, ఎవరైతే మంత్రికి అత్యంత సన్నిహితుడు, ఆ ప్రాంతంలో మట్టి ఇసుక అంతా కూడా దోపిడీ చేసే వ్యక్తి, అతని పేరు రాయపూడి కిరణ్ అంట. అతను రాయి తీసుకొని విసురుతున్నాడు. మరి ఆ రాయి మన నాయకుల మీద విసిరితే మన నాయకులకు మధ్యలో ఒక కానిస్టేబుల్ అడ్డొచ్చాడు. కానిస్టేబుల్ అడ్డొస్తే కానిస్టేబుల్కు ఆ రాయి తగిలి ఆ స్పృహ తప్పి పడిపోయాడు. ఇప్పుడు కూడా అతను హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాడు. రాళ్లతో మన నాయకులకు సంబంధించిన కార్లను ధ్వంసం చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గూండాలు, లోకేష్కు సంబంధించిన
పేటీఎం బ్యాచ్లు, ఇంకొకడంట లోకేష్ అనుచరుడు అంట ముమ్మడి సత్యనారాయణ అంట. ఇంకోటి చూడండి, నేతలపై రాయి విసి టీడీపీ నేత పెంచలయ్య అంట. చూడు, క్లియర్ కట్గా అతని చేతిలో రాయి కనిపిస్తూ ఉంది. క్లియర్ కట్గా ఇంత పెద్ద రాయి. ఇవన్నీ కూడా జరిగితే తీరా మనం చూస్తే కొన్ని పచ్చ పత్రికల్లో ఛానల్లో ఏం రాస్తున్న పచ్చ పత్రికలు ఏం రాశారంటే అక్కడ రైతులు అడ్డుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అని చెప్పి ఇంత నిస్సిగ్గుగా రాస్తున్నారు. అంటే రైతులు అడ్డుకున్నారంట. అక్కడ ఏ ఒక్క రైతు సోదరుడు కూడా లేడు. అక్కడ ఏ ఒక్క రైతు సోదరుడు కూడా లేడు. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా పేటీఎం బ్యాచ్, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గూండాలు, రౌడీలు, గంజాయి బ్యాచ్. మరి వీళ్ళు మాత్రమే అక్కడ ఒక పథకం ప్రకారంగా, ఒక ప్లాన్ ప్రకారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవాలి, నాయకుల్ని అడ్డుకోవాలని చెప్పి మరి వాళ్ళు చేయడం జరిగింది. తీరా చూస్తే ఇన్ని వీడియోలు, విజువల్స్ అన్నీ ఉన్నా కూడా ఒక్కరిపైనన్నా కూడా ఇప్పటి వరకు కేసు నమోదు చేసిన దాఖలాలు లేవు. ఎవరైతే రాళ్ళు రువిన వాళ్ళు, కర్రలతో కొట్టిన వాళ్ళు, కార్లు ధ్వంసం చేసిన వాళ్ళ మీద ఎక్కడ కూడా ఒక్క ఎఫ్ఐఆర్ కూడా చేయని పరిస్థితి. చేయకపోగా వాళ్ళ మీద కేసులు పెట్టకపోగా రివర్స్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మరి ఈరోజు ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసులు బుక్ చేయడం జరిగింది. ఎంత దారుణంగా మరి ఈరోజు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటే పెద్ద పెద్ద మాజీ మంత్రులకే మరి రక్షణ లేని పరిస్థితి. మరి అలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. మరి ఇవాళ నేను ఈ మీడియా ముఖ్యంగా ఎవరైతే ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉన్నారు? ప్రజలను రక్షించాల్సిన వాళ్ళే ఈరోజు ఒక పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించిన గూండాలకు, రౌడీలకు ఒత్తాసు పలికి మరి ఈరోజు వాళ్ళు ముందుండి మరి ఈ కార్యక్రమం నడిపించిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒక డిఎస్పీ క్యాడర్, సిఐలు మొత్తం అక్కడ నిలబడి ఆ వెహికల్స్ అన్ని కూడా ధ్వంసం చేసే కార్యక్రమంలో వాళ్ళు కూడా భాగస్వాములయ్యారు. మరి ఇవాళ నేను ఒకటే పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రశ్నిస్తున్నాను. మరి మీ యొక్క అధికారికి, ఒక కానిస్టేబుల్కి తలకు గాయమై ఈరోజు అపాయ పరిస్థితిలో ఈరోజు హాస్పిటల్లో ఉంటే మరి మీరు ఎందుకు ఈరోజు వాళ్ళ మీద కేసులు నమోదు చేయలేదు? నిజంగా మొన్న గత నెల ఒక కడపలో, ఒక అల్మాస్పేటలో ఒక సంఘటన జరిగింది. ఇరు వర్గాల మధ్య ఒక సర్కిల్ విషయమై ఘర్షణ వాతావరణం వస్తే మరి అక్కడ ఎవరో కొందరు పోలీసుల మీద రాళ్ళు రువ్వారని చెప్పి ఒక వర్గం పైన మరి అనేక కేసులు పెట్టేసి మరి వాళ్ళకందరికీ ఈరోజు రిమాండ్కు పంపించడం జరిగింది. సుమారుగా 45 రోజుల నుంచి వాళ్ళు రిమాండ్లో ఉన్నారు. అంటే పోలీసు వాళ్ళ మీద వాళ్ళు రాళ్ళు వేశారని చెప్పి. అంటే ఎవరు రాళ్ళు వేశారో కూడా తెలియదు. కేవలం ఒక వర్గం వాళ్ళే రాళ్ళు వేశారు. ఆ రాళ్ల దాడిలో మా పోలీస్ అధికారులు గాయపడ్డారని చెప్పి ఆ పోలీసు వాళ్ళతో కంప్లైంట్ ఇప్పించి ఈరోజు వాళ్లకు జైలు పాలు చేయడం జరిగింది. మరి 45 రోజుల నుంచి
మరి వాళ్ళు జైల్లో మంగుతున్నారు, వాళ్ళకు బెయిల్ కూడా రాని పరిస్థితి. మరి ఈరోజు అదే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ సంబంధించిన మీ కానిస్టేబుల్కు మరి ఈరోజు అన్ని విజువల్స్ అన్నీ ఉన్నాయి. ఎవరు రాళ్ళు రవియారో, ఎవరు రాళ్ళు తీసుకొని కొట్టారో విజువల్స్ అన్నీ ఉన్నాయి. మరి ఆ విజువల్స్ని బేస్ చేసుకొని ఎందుకు వాళ్ళ మీద మీరు కేసులు బనాయించలేకపోతున్నారని చెప్పి మరి ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ని నేను అడుగుతున్నా, డీజీపీని అడుగుతున్నా. ఖచ్చితంగా డీజీపీ గారు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే మీరు పోలీస్ డిపార్ట్మెంట్ అనేది నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదు, మీరు అధికార పక్షానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అనేది దీనికి నిన్న జరిగిన సంఘటన నిదర్శనం. ఇంత దుర్మార్గం జరిగినా కూడా మరి ఈరోజు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ రకంగా క్షీణించాయో దీన్ని బట్టి మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మొన్న మనం చూసాం ఒక సంఘటన, గాదే సాయికృష్ణ ఏ రకంగా లాకప్ డెత్ జరిగిందో ఈ రాష్ట్రం అంతా కూడా చూశారు. అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఎవరైతే ప్రజల్ని రక్షించాల్సిన పోలీసులే ఈరోజు వాళ్ళే ఈ అధికార పక్షానికి లొంగి మరి వాళ్ళను చంపే ప్రయత్నం చేస్తూ ఉంటే, చంపడము అది ఆత్మహత్య కాదు, చంపడము, లాకప్ డెత్ అంటే ఎక్కడికి వెళ్తా ఉంది అసలు? ఎక్కడ లాకప్ డెత్ జరిగింది ఆ అబ్బాయి? అసలు విజువల్సే లేవు, సీసీ ఫుటేజెసే లేవు. అంటే ఎలా? అంటే దీని కేవలం ఒక సిఐకి బాధ్యత వహించేసి అతనికి రిమాండ్కి పంపించడం జరిగింది. మరి ఈ లాకప్ డెత్ వెనకల, ఈ హత్య వెనక, ఈ రాజకీయ హత్య వెనక ఎవరుండారు, ఏ అధికారులు ఉండారు, మరి ఎంత పెద్ద నాయకులు ఉండారో అది కూడా బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. అంటే శవం కూడా దొరకని పరిస్థితి, శవం కూడా దొరకని పరిస్థితి, చంపేసి నిజంగా తల్లి ఆక్రోశం మనం చూస్తూ ఉంటే, ఆవేదన, ఆ కడుపు కోత నిజంగా ఎవరికి కూడా, మానవుడు అనే వానికి ఎవరికి కూడా, ఏ తల్లికి కూడా రాకూడదు అలాంటి కడుపు కోత అనేది. అంటే ఎక్కడ ఈ ప్రభుత్వం ఉందా? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? పరిపాలన జరుగుతూ ఉందా? ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? మన హోమ్ మినిస్టర్ ఏం చేస్తా ఉందో తెలియని పరిస్థితి. ఆమె హోమ్ మినిస్టర్ అంటాది, ఆమె తన శాఖ తప్ప ఇతర అన్ని విషయాల్లో జోక్యం చేసుకోవడం జరుగుతుంది. ఆమె డిపార్ట్మెంట్లో ఏం జరుగుతూ ఉందో కూడా తెలియని పరిస్థితి. ఒక మీడియా సమావేశంలో మొన్న చూశాను, ఎవరో మీడియా మిత్రుడు ఒక హోంమంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే ఒక మీడియా మిత్రులు ఆ గంజాయికి సంబంధించిన అతను సుహేలు ఏమయ్యాడు అంటే బిక్కల ముఖం చేసుకొని ఎవరు ఏంటి అని అడుగుతూ ఉంది. అంటే అసలు ఈమె ఆ హోంమంత్రికి అర్హురాలు అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. మరి ఈ రకంగా ఈ రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు క్షీణించాయి. ఈ అన్ని సంఘటనలు గతంలో ఎన్నికల ముందు మనం చూశాం, ఏదేదో మాట్లాడారు సుగాలి ప్రీతి గురించి. 30,000 మహిళలు అదృశ్యమయ్యారని చెప్పారు ఈ రాష్ట్రంలో. మరి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. మరి ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ మరి ఆ రోజు ప్రతి సందర్భంలో సుగాలి ప్రీతి గురించి మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు అధికారంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆ సుగాలి ప్రీతి కేసుని నిర్వీర్యం చేశాడు.
ఆ 30,000 మంది అదృష్టమైన మహిళల్ని ఏ ఒక్క మహిళల్ని తీసుకొచ్చాడా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నా. ఎవరైనా అడిగితే అది నా శాఖ కాదు అని చెప్పి సమాధానం ఇస్తాడు. అంటే ఎన్నికల కోసం, గెలుపు కోసం సుగాలి ప్రీతి కావాలి, మరి అదృష్టమైన 30,000 మహిళల గురించి మాట్లాడతావు. అధికారం వచ్చిన తర్వాత ఈరోజు నువ్వు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి తర్వాతి స్థానం నీది. అన్ని శాఖలపైన నీ అజమాయిషి ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటి వ్యక్తివి నువ్వు అది నా శాఖ కాదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తావు. మరి మొన్న సాయి కృష్ణ అని చెప్పి మరి ఆ లాకప్ డే జరిగితే మరి ఆ అబ్బాయి కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. మరి అతని గురించి కూడా నువ్వు ఎక్కడ కూడా మాట్లాడని వ్యక్తి. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటాడు? ఆ సాయి కృష్ణ అనే వ్యక్తి కాపు, ఆ సిఐ కాపు అని చెప్పి మాట్లాడతాడు. మళ్ళా ఏం మాట్లాడతాడు? అదే ముఖ్యమంత్రి అదే నాయకులతో నేను ఎక్కడ కూడా కుల రాజకీయాల్లోకి వెళ్ళను అంటాడు. అంటే అసలు ఏం మాట్లాడతాడో ఏమీ అర్థం కాని పరిస్థితి ఈ ముఖ్యమంత్రిది. మరి ఈ సందర్భంగా నేను ఒకటే, ఖచ్చితంగా మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రాజధాని ప్రాంతంలోని రైతులకు అండగా ఎప్పటికీ నిలబడుతుంది. ఖచ్చితంగా వాళ్ళ పక్షాన పోరాటం చేస్తాం. మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా, మీరు చేస్తున్న అక్కడ రాజధాని పేరుతో మీరు చేస్తున్న అరాచకాలను, మీరు చేస్తున్న భూదందాలను, మీరు చేస్తున్న మట్టి దందా, ఇసుక దందా, ఖచ్చితంగా అవన్నీ కూడా బహిర్గతం చేస్తాం. ప్రజల ముంగిటికి తీసుకొస్తాం. మిమ్మల్ని దోషులుగా నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఇవాళ నేను ఒకటే మన రాష్ట్ర గవర్నర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఇక్కడ ఎవరి ప్రాణాలకు కూడా రక్షణ లేదు. ఇక్కడ మరీ ముఖ్యంగా మహిళలకు రక్షణ లేదు, పిల్లలకు రక్షణ లేదు, రాజకీయ నాయకులకు రక్షణ లేదు, సామాన్యమైన ప్రజలకు రక్షణ లేదు. మరి ఈ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు కావడం లేదు. ఇక్కడ రెడ్ బుక్ పరిపాలన నడుస్తూ ఉంది. మరి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా గవర్నర్ గారు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి క్షీణించిన ఈ శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత మరి ఈ కేంద్ర ప్రభుత్వం అయినా గవర్నర్ పైన ఉంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ప్రజాపక్షాన ఉంటుంది. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులమైన మేమందరం కూడా ప్రజలకు అండగా నిలబడతాము. మీరు మాకు ఎన్ని ఇబ్బందులు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా ఎవరు కూడా ఇక్కడ భయపడే పరిస్థితులు లేరు. ఒక్కటి ఆలోచన చేసుకోండి. మరి ఈరోజు అధికారులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా ప్రభుత్వాలు కేవలం 5 ఏళ్ళు మాత్రమే ఉంటాయి. మీరు మాత్రం శాశ్వతంగా మీరు పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి అప్పుడు మరి ఎవరైతే ఇప్పుడు అధికారులు ఈ ఏదైతే ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారో మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళను హెచ్చరిస్తున్నాను అధికారులకు.